మా ఇద్దరిది లవ్ మ్యారేజ్ మేడం. పెద్దవాళ్ళు ఒప్పుకోకున్నా కూడా మేమిద్దరం ఒప్పుకొని మ్యారేజ్ చేసుకున్నాం. 6 months బిఫోర్గా బాగానే ఉంది మేడం. అనుమానం మేడం, అనుమానంతోనే అట్లా మాట్లాడుతున్నాడు. అతను ఎవరు అసలు, నాకు ఏమవుతాడు? నాకు వెళ్ళకన్నా ముందే బాక్స్ రెడీగా పెట్టేది, చాలా ప్రేమగా చూసుకునింది మేడం. 6 months తర్వాత ఏమైందో ఏమో తెలీదు. చాలాసార్లు చెప్పి చూశాను మంచిగా, అయినా కానీ ఇంటించుకోలేదు. చాలా అనుమానం, ఎక్కడికైనా బయటకు వెళ్తే దేనికి వెళ్ళావు, ఎవరి దగ్గరికి వెళ్ళి ఏం చేస్తున్నావు? అపార్ట్మెంట్లో చెప్పేవాళ్ళు అందరూ కూడా, మీ వైఫ్ ఇలా ఇలా వేరే వాళ్ళతో సంబంధం ఉందని. ఫ్రెండ్ మేడం, ఫ్రెండ్తో మాట్లాడాను. చూసేసరికి ఇంట్లో లోపల ఉన్నారు. వాళ్ళిద్దరు పర్సనల్స్ నీతో మాట్లాడడానికి వెళ్ళారు. అవును అవును. అతను ఇంకొక ఫ్రెండ్ కూడా నీకు తెలుసా? ఇంకో ఫ్రెండ్ నాకు తెలియదు. మరి అతను పర్సనల్ మాట్లాడడానికి నువ్వెందుకు వెళ్ళావమ్మా పార్కుకి? నేను కల్లారా చూశాను మేడం. నేను కల్లారా చూశాక కూడా వాళ్ళిద్దరు ఒకే రూమ్లోనే ఉన్నారు. లేదు మేడం, నేను ఒక ఫ్రెండ్తోనే కదా మాట్లాడింది, వేరేగా కాదు కదా, ఒక ఫ్రెండ్తోనే కదా. మరి ఎందుకు అలా చేస్తున్నావని మీరు నిలదీశారా? అనుమానం కాదు మేడం, ప్రూఫ్తో సహా చూపిస్తా. నేను ఏం చేశాను అసలు? నువ్వు ఎందుకు అట్లా మాట్లాడు? తప్పు చేసావు. లేదు అసలు. నేను చూసిన కల్లారా ప్రూఫ్తో సహా ఉంది. ఏదో ఒకటి చేసి మళ్ళీ కలపడానికి చూస్తాం. ఫ్రెండ్ అంటే ఎలాంటి ఫ్రెండ్? స్టడీ ప్రకారం నాకు ఏం ఫిజికల్ గా అంటే ఏంటి? ఫిజికల్ గా అంటే ఏమనుకుంటున్నావు నువ్వు? నాకేం అవసరం సార్, నాకేం అవసరం అడుగుతున్నాడు. వాళ్ళిద్దరు ఏమన్నా నా మీద అటాక్ చేస్తారని కలిసి నాకు భయం ఉంది సార్. పైన ఎవడో ఒకడు దొరికాడు, టైం పాస్ చేసుకుంది. పొద్దునే మన అయితే నీ మీద కూడా కేసు ఫైల్ చేస్తాను.